అందరికీ నమస్కారం అండి. నేను సుధా. కార్తీక పురాణంలోని 24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతం. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంత ఆచరించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినంత వలన సూర్యచంద్ర గ్రహణ సమయమందు స్నానం ఆచరించిన ఎంత ఫలితం కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దానధర్మములు చేయువారికి అంతే ఫలితం కలుగును. ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలం ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికంగా కాగలదు. ఆ ద్వాదశి వ్రతం చేయి విధానం ఎట్లో చెప్పేదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలెను. దీనినొక ఇతిహాసము కలదు. దానిని కూడా వివరించదను. సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పచున్నాడు. పూర్వం అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ దైవ చింతన కలవాడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడి వాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలకాడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను. అదే సమయమునకు అచటకు కోప స్వభావుడగు దుర్వాసనుడు వచ్చి అంబరీషుడును ఆ ముని గౌరవించి, ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెను గాన తొందరగా స్నానము కేగి రమ్మని కోరెను. దుర్వాసనుడు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెడలను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసనుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి. అందుచే అంబరీషుడు తనతో తానిట్లనుకునెను, ఇంటిలోకొచ్చిన దుర్వాసనుని భోజనముకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపం. అది గృహస్థునకు ధర్మం గాదు. ఆయన వచ్చు వరకు ఆగి తిని ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగము అగును. ఈ ముని మహా కోప స్వభావం గలవాడు. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును. నాకేమి తోచకున్నది. బ్రాహ్మణ భోజన అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిల వాడగుదును. ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం నిష్ఫలం అగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ ఎందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయము శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమం. అయినను పెద్దలతో ఆలోచించి మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుటచే నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియలలో భుజించవలయునన్నది నా నియమం. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చితిరి. ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానింతిని. అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరెను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోటులందరికీ గర్భకుహరములందు అగ్ని రూపమున రహస్యముగా నుండి అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన తరువాత వాటిని దేహేంద్రియాలకు శక్తి నొసగినట్టు ప్రసారించును. ప్రాణవాయువు సహాయముతో జటాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తాపం చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతింపపరచవలెను. శరీరముకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజలు అందుకున్నాడు. ఈ అగ్నిదేవుడు నందు సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథికి కడజాతి వాడైనను భోజన విందును ఏర్పాటు చేసి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్వాంసుడైన మహాతపస్వి అయిన సదాచార సంపన్నుడైన అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపములు కలుగును. అందువలన ఆయుక్షీణనం కలుగును. దుర్వాసనంతటి మహామునిని అవమానమర్చిన పాపం సంప్రాప్తమగును అని విశదీకరించెను. 24వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.